everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం డైలీ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే అలాగే ఫెస్టివల్స్కి యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రావి చెట్టు. రావి చెట్టుని మనం ఇంగ్లీష్లో పీపాల్ ట్రీ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు నా బుర్ర తినకు లేదా నా మెదడు తినకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ మై బ్రెయిన్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ శనగపిండిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నావు లేదా ఈ సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ వచ్చే వారం ఊరు వెళ్ళాలి. ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గో టు టౌన్ నెక్స్ట్ వీక్ ఆర్ వీ హ్యావ్ టు గో టు టౌన్ నెక్స్ట్ వీక్ ఈ విధంగా చెప్తాం. ఐ హ్యావ్ టు గో ఆర్ వీ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి లేదా మనం వెళ్ళాలి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ we are all going to town for the festival so I took leave. We are all going to town for the festival so I took leave అంటే మనందరం కలిసి పండగకి ఊరికి వెళ్తున్నాము, అందుకే నేను సెలవు తీసుకున్నాను అని. Another example is are you going somewhere for the festival or are you staying at home? Are you going somewhere for the festival or are you staying at home అంటే నువ్వు పండక్కి ఎక్కడికైనా వెళ్తున్నావా లేదా ఇంట్లోనే ఉంటున్నావా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ పండక్కి అందరం వెళ్తున్నాము. ఫెస్టివల్స్ అప్పుడు ఇలాగే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో we all are going to the festival or we all are going for the festival ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I got 5 days off for the festival so I thought I'd go somewhere. I got 5 days off for the festival so I thought I'd go somewhere అంటే ఈ పండుగకి నాకు 5 రోజులు సెలవు వచ్చింది, అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాను అని. 5 days off అంటే 5 రోజుల సెలవు అని. Another example is I don't want to go anywhere so I stay at home. I don't want to go anywhere so I stay at home అంటే నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు లేదా నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు, అందుకే నేను ఇంట్లోనే ఉంటాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ వంటలన్నీ వండేశారా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ కుక్ ఆల్ ది డిషెస్? డిడ్ యూ కుక్ ఆల్ ది డిషెస్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఆమ్ వెరీ హంగ్రీ ఆర్ ఆల్ ది డిషెస్ డన్ ఆర్ నాట్. I am very hungry. Are all the dishes done or not? అంటే నాకు చాలా ఆకలిగా ఉంది, వంటలన్నీ పూర్తయ్యాయా లేదా అని. Are all the dishes done అంటే వంటలన్నీ పూర్తయ్యాయా అని. Another example is if the cooking is not done yet, I will eat outside. If the cooking is not done yet, I will eat outside అంటే వంట లేదా వంటలు పూర్తవ్వకపోయినట్లయితే లేదా ఇంకా పూర్తవ్వకపోయినట్లయితే నేను బయట తినేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ మర్చిపోకుండా బ్యాగ్లో పెట్టు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సే కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ టు పుట్ ఇట్ ఇన్ ద బ్యాగ్. డోంట్ ఫర్గెట్ టు పుట్ ఇట్ ఇన్ ద బ్యాగ్ ఈ విధంగా చెప్తాం అంటే దాన్ని బ్యాగ్లో పెట్టడం మర్చిపోవద్దు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డు నాట్ ఫర్గెట్ టు పుట్ ఆల్ యువర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద బ్యాగ్ ఆర్ You don't forget to put all your important things in the bag అంటే నువ్వు నీ వస్తువులన్నింటినీ లేదా నీ ముఖ్యమైన వస్తువులన్నింటినీ కూడా బ్యాగ్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అని. Now the second example is memorize carefully because you forget everything every time. Memorize carefully because you forget everything every time అంటే
నువ్వు ప్రతిసారి కూడా అన్నీ మర్చిపోతూ ఉంటావు, కాబట్టి నువ్వు అన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో లేదా జాగ్రత్తగా గుర్తు చేసుకో అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఇక్కడ జారుతోంది పరిగెత్తకు లేదా ఇక్కడ నేల జారుతోంది నువ్వు పరిగెత్తకు ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ స్లిపరీ హియర్ సో డోంట్ రన్ ఆర్ ఇట్ ఈస్ స్లిపరీ హియర్ సో యూ డోంట్ రన్ ఈ విధంగా చెప్తాం. స్లిపరీ అంటే జారటం లేదా జారుతోంది అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ రన్ హియర్ యువర్ టీత్ విల్ ఫాల్ అవుట్. ఇఫ్ యూ రన్ హియర్ యువర్ టీత్ విల్ ఫాల్ అవుట్ అంటే నువ్వు గనక ఇక్కడ పరిగెత్తావంటే నీ పళ్ళన్నీ రాలిపోతాయి అని. యువర్ టీత్ విల్ ఫాల్ అవుట్ అంటే నీ పళ్ళు రాలుతాయి అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ యూ డోంట్ ట్రెడ్ కేర్ఫుల్లీ యువర్ బోన్స్ విల్ బ్రేక్. ఇఫ్ యూ డోంట్ ట్రెడ్ కేర్ఫుల్లీ యువర్ బోన్స్ విల్ బ్రేక్ అంటే నువ్వు గనక సరిగా నడవకపోయినట్లయితే లేదా జాగ్రత్తగా నడవకపోయినట్లయితే నీ ఎముకలు విరిగిపోతాయి అని. ట్రెడింగ్ అంటే నడవటం అని. ట్రెడ్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా నడువు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ట్రైన్లో వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వు. ట్రైన్ జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో గెట్ రెడీ ఎర్లీ యాజ్ వీ హ్యావ్ టు గో బై ట్రైన్. గెట్ రెడీ ఎర్లీ యాజ్ వీ హ్యావ్ టు గో బై ట్రైన్ ఈ విధంగా చెప్తాం. వీ హ్యావ్ టు గో బై ట్రైన్ అంటే మనం ట్రైన్లో వెళ్ళాలి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ there is only 1 hour left, so get ready soon. We have to go to the railway station. There is only 1 hour left, so get ready soon. We have to go to the railway station. అంటే ఇంకా 1 గంట మాత్రమే ఉంది కాబట్టి నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని. Another example is it has been a long time since I traveled by train, so I am very happy. Or it has been a long time since I traveled by train, so or and I am very happy. అంటే నేను ట్రైన్లో ప్రయాణం చేసి చాలా కాలం అయిపోయింది లేదా చాలా రోజులు అయిపోయింది, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ చాలా రోజులకి అందరినీ కలుస్తున్నాను ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I am meeting everyone after many days. I am meeting everyone after many days ఈ విధంగా చెప్తాం. ఆఫ్టర్ మెనీ డేస్ ఆర్ ఆఫ్టర్ సో లాంగ్ అంటే చాలా కాలం లేదా చాలా రోజుల తర్వాత అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 4 years since I met everyone. ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 4 years since I met everyone అంటే అందరినీ కలిసి దాదాపుగా 4 సంవత్సరాలు అయిపోయింది అని. Another example is I am meeting them after many days. That's why I am going to town so happily. Or I am meeting them after many days. That's why I am going to town so happy. అంటే నేను వాళ్ళందరినీ చాలా కాలం తర్వాత కలుస్తున్నాను, అందుకే నేను ఊరికి చాలా సంతోషంగా వెళ్తున్నాను అని. Now the last example is అందరూ వస్తున్నారని అనుకున్నాను ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I thought everyone was coming. I thought everyone was coming ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I have taken leave for 10 days and I am going to town. I have taken leave for 10 days and I am going to town అంటే నేను 10 రోజులు సెలవు తీసుకున్నాను, అలాగే నేను మా ఊరికి వెళ్తున్నాను అని. Another example is staying at home makes me feel very irritable, so I am going. Or staying at home makes me feel very irritable, so I am going to a trip అంటే ఇంట్లో ఉండి ఉండి నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది, అందుకే నేను ట్రిప్కి వెళ్తున్నాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.